కరీంనగర్ నగరపాలిక సంస్థలో ఒక బీసీ మహిళకు వివక్ష జరుగుతున్న సమయంలో జిల్లా కలెక్టర్ స్పందించి డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపరాణి ఇన్ఛార్జ్ మేయర్గా తక్షణమే నియమించాలని లేదా ప్రభుత్వానికి సమాచారం ఇవ్వకుండా పోయిన మేయర్ను వెంటనే ఇండియాకు రప్పించాలని, ఎందుకంటే వారికి ఓట్లు వేసిన ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కరీంనగర్ జ్వరాలతో వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు కావున కరీంనగర్ ప్రజలను గాలికి వదిలేసి విదేశాలకు వెళ్లిన మేయర్ను వెంటనే రప్పించాలని వారు కోరారు. ఏదైనా ఉద్యోగి విదేశీ పర్యటనకో లేక వ్యక్తిగత పర్యటనకో వెళ్ళినప్పుడు వాళ్ళ యొక్క యాజమాన్యంతో పర్మిషన్ తీసుకొని అనుమతి తీసుకొని ఆ పర్యటనకు వెళ్ళేటువంటి సంస్కృతి సాంప్రదాయం ఎక్కడైనా ఉంది. కానీ ఇది ప్రజా వ్యవస్థ, ప్రజలతో ఎన్నుకోబడినటువంటి వ్యవస్థ. ఈరోజు ప్రజలందరూ కూడా ఈరోజు ఒక పక్కన వ్యాధుల బారితోటి డెంగ్యూ ప్రబలుతూ ఉంది. ఇది నిత్యం ప్రజలు నగరపాలక సంస్థతో అనుసంధానమై పనిచేసేటువంటి వ్యవస్థ కనుక మరి ఇటువంటి వ్యవస్థకు అప్పటిదప్పుడు నిర్ణయాలు తీసుకోవాలంటే ఇక్కడ ఒక వ్యవస్థ ఖచ్చితంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు నెల రోజులు మేయర్ గారు ప్రజలకు అందుబాటులో లేకుండా, పరిపాలనకు అందుబాటులో లేకుండా విదేశాలకు వెళ్ళినప్పుడైతే మరి ప్రజలకు అవసరాలు వచ్చినప్పుడు ఎవరిని సంప్రదించాలి? అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ ఒక వ్యవస్థను నెలకొల్పి పోవాలనే దాంట్లో చట్టం కూడా 2019లో 32 సెక్షన్ ప్రకారం 2లో స్పష్టంగా పొందుపరిచి ఉన్నది. ఎవరైనా వ్యవస్థకు సంబంధించిన ముఖ్య హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ బయటికి వెళ్ళినప్పుడు, వ్యక్తిగత పర్యటనకు వెళ్ళినప్పుడు, విదేశాలకు వెళ్ళినప్పుడు 15 రోజులకు మించి కనుక పోయినట్లయితే ఇక్కడ కూడా సమాంతరంగా ఒక వ్యవస్థను ఏర్పాటు చేపట్టిన తర్వాతనే, ప్రభుత్వ అధికారుల అనుమతి తీసుకున్న తర్వాతనే విదేశాలకు వెళ్ళాలా లేకుంటే వ్యక్తిగత పర్యటనకు వెళ్ళాలంటే స్పష్టంగా 32లో ఉంది. కానీ ఆ నిబంధనలు పాటించకుండా, ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా, జిల్లా కలెక్టర్ గారికి సమాచారం ఇవ్వకుండా, ఇతర ప్రభుత్వానికి పెద్దలకు సమాచారం ఇవ్వకుండా మరి మేయర్ గారు విదేశాలకు వెళ్ళడం జరిగింది. వారి తాపత్రయం ఏంది? ఇక్కడ బీసీ ప్రతినిధి డిప్యూటీ మేయర్గా ఉన్నారు. ఇవ్వాల్సి వస్తే బై యాక్ట్ ప్రకారం డిప్యూటీ మేయర్ గారికి ఇన్ఛార్జ్ మేయర్గా బాధ్యతలు అప్పచెప్పుకోవాల్సి వస్తుంది. మరి వారు అగ్రకులాలకు సంబంధించినటువంటి వ్యక్తి కనుక బీసీ ప్రతినిధికి వారు కనుక అప్పచెప్పిపోతే మా రాజరికం పడిపోతుందనో, మా వ్యవస్థ దెబ్బతింటదనో, లేకుంటే మాకుండేటువంటి రాజసం మేమే పరిపాలించేటోళ్ళం ఇంకెవరు కాదు అని చెప్పే ఉద్దేశంతో వారు డిప్యూటీ మేయర్ గారికి ఆ యొక్క అవకాశాన్ని ఇవ్వకుండా, ఎవరికి సమాచారం చెప్పకుండా విదేశాలకు వెళ్ళిపోవడం జరిగింది. అయ్యా మీరు పోతే పోవచ్చు, నెల కాకపోతే 2 నెలలు పోండి, ఎవరికి ఇక్కడ అభ్యంతరం లేదు. కాకపోతే ఇక్కడ ప్రజలు ఇబ్బందులు పడుతుంటే, ప్రజలు జరాల బారిన పడుతుంటే నిత్యం పరిరక్షణ చేయవలసింది, సమీక్షలు చేయవలసింది ఎవరు అని చెప్పి అడుగుతా ఉన్నాం. ఈ సందర్భంగా కరీంనగర్ ప్రజలు ప్రథమ పౌరుగా మిమ్మల్ని ఎన్నుకుంటే ఈరోజు కరీంనగర్ ప్రజలను గాలికి వదిలేసి మీరు విదేశీ పర్యటన చేస్తా అంటే ఇక్కడ ప్రజలెవరు కూడా చూస్తూ ఊరుకోరు. మరి ముఖ్యంగా బీసీలు ఎవరు కూడా చూస్తూ ఊరుకో. ఎందుకంటే నువ్వు బీసీ ఒక ప్రజాప్రతినిధికి న్యాయం చేయాల్సినటువంటి సందర్భంలో నువ్వు అన్యాయం చేసి వారికి వచ్చే అవకాశాన్ని గండికొట్టి మహిళ